ఓజీ మూవీ ఫ్లాప్ అవుతుందా? చెప్పు. ఎందుకు ఫ్లాప్ అవుతుంది అంటే ఈ మధ్యకాలంలో ఓజీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. థియేటర్లో చూశాక అంతలా ఎక్కదు మన తెలుగు ఆడియన్స్కి. ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్ ఉండడం వల్ల. అరే మూవీలో ఎన్టీఆర్ రాలా, ప్రభాస్ రాలా, నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేశా అంటారు. పూరా నెగిటివ్ టాక్ చేస్తారు మామ. వాడిని చూసి ఇంకొకడు నాకు కూడా నచ్చలేదు అంటాడు. అసలు హైప్ ఎందుకు మామ? మనకు ఈ ఎక్స్పెక్టేషన్ ఎందుకు? నార్మల్గా వెళ్దాం, మూవీ ఎంజాయ్ చేద్దాం. సపోజ్ కూలీ మూవీ తీసుకుందాం. కూలీ మూవీ మన తెలుగు వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, అందుకే అంతలా మన వాళ్ళకి ఎక్కల. అదే తమిళ్ ఆడియన్స్ దగ్గర చూడండి, బాగా పాజిటివ్ టాక్ వచ్చింది. మన వాళ్ళకి అసలు ఎక్స్పెక్టేషన్స్ చాలా తొందరగా వస్తున్నాయి. ఏదైనా ఒక ఇప్పుడు సపోజ్ ట్రైలరే తీసుకుందాం. ఓజీ ట్రైలర్ వచ్చాక ట్రైలర్లో నాకు ఒకడి హెల్ప్ కావాలి అన్నాడు అంటే చాలు, వేరే వాడికి చెప్పిస్తాడు. అరే మామ, ఓజీ ట్రైలర్లో పవన్ కళ్యాణ్కి ఇట్లా ఒకటి హెల్ప్ కావాలంటారా, వాడు ప్రభాసే వస్తాడని, రామ్ చరణ్ వస్తాడు అని చెప్తాడు. అప్పుడు వాడు మూవీకి వెళ్తాడు. మూవీలో చూశాక రామ్ చరణ్ రాలేదు, ఎన్టీఆర్ రాలేదు, ప్రభాస్ రాలేదు అంటే అరే మూవీ ఏం బాగానే లేదురా అని పూరా నెగిటివ్ చెప్పిస్తాడు. అందరికి చెప్పిస్తాడు, వాళ్ళ ఇంటి పక్కల ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కానీ. అరే మామ, మూవీలో ఇలా రాలేదురా, మూవీ బాగాలేదురా ఏమని చెప్పిస్తారు. అప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మూవీ ఫ్లాప్ అవుతుంది. కలెక్షన్ రాక వాడు ఇంకొకటి చెప్తాడు. అందుకే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు మామ, నార్మల్గానే వెళ్దాం మూవీకి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మామ.